నగరంలోని శ్రీనివాసరావు తోటలో మంగళవారం అర్ధరాత్రి దేవాలయ భూముల ఫెన్సింగ్ ను తొలగించిన తాళాయపాలెం శివాలయం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో భక్తుల ఆగ్రహ జ్వాల. ఎన్నికల కూడా అమల్లో ఉన్న దౌర్జన్యంగా మున్సిపల్ అధికారుల దేవాలయ భూముల పెత్తనంపై భక్తుల ఆగ్రహం. రేపు పొద్దున వచ్చేస్తారు. నేను సీఏ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ మేమంతా ఉత్సాహంగా ఖచ్చితంగా ఉన్నాం, మమ్మల్ని చల్లపరచబాకండి, ఇది పక్కదారి తీసుకెళ్ళబాకండి అన్న. ఆయన అన్నారు కాదు అలా ఏం లేదని, అటువంటి ఆలోచన నాకు లేదని అన్నారు. అయితే వీళ్ళందరూ పంపించేయండి, మేము వెళ్తాం. కాదు రేపు ఇక్కడ ఎవరు రావడానికి వెళ్ళలేదు. సీఏ గారు మీరు మాకు హామీ ఇవ్వాలి, మాకు ఎవరితో పని లేదన్నాం. ఆయన ఏమన్నారు, వారితో మాట వస్తాను, ఇప్పుడు వచ్చారండి. నిన్న పాప సీఏ గారు నిన్న వాళ్ళు ప్రామిస్ చేసి రాత్రి 4 మిషన్లు పంపించారు. మరి సీఏ అప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు కంగారు వస్తుంది. ప్రదీప్ కుమార్ గారు ప్రదీప్ కుమార్ గారు వాళ్ళని పంపించేయండి, మీ వాళ్ళు వెళ్ళిపోకండి, మేము వెళ్ళిపోతాం. రేపు పొద్దున మా వాళ్ళు వస్తారు. వారం రోజులు ఆగలేరని, ఇది ప్రపంచ సమస్య, ఇది ప్రపంచ సమస్య. 10 రోజులు ఆగండి, ఎలక్షన్ కోడ్ అన్నీ ఉన్నాయి. 10 రోజులు ఆపండి. మీ కన్సర్న్ ఒక ఆఫీసర్ని గుడి కమిటీ వాళ్ళ దగ్గర రేపు పంపించుకోండి. కమిటీ అక్కడ పోయి కూర్చొని మాట్లాడతాం. అన్న అవన్నీ వద్దు, అవన్నీ వద్దు, అసలు ఏం వద్దు, ఏ పని వద్దు. రేపు 10వ తారీఖు కోడ్ అయిపోయింది, ప్రశాంతం ఎలక్షన్ చేసుకుందా. అందరూ ఎవరికి వాళ్ళు ఉండారు, ఎవరి పనులు వాళ్ళు ఉండారు. అన్నీ అయిపోయినాక కూర్చుందాం. 10వ తారీఖు మీరు చెప్పండి, సీఏ గారి సమక్షంలో స్టేషన్ దగ్గర కూర్చుందామా, కమిషనర్ గారి దగ్గర కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం అక్కడ కూర్చుందాం. ఒకటేనండి ఇంపార్టెంట్, మీకు ఇది ఒక్కటే ఇంపార్టెంట్. రేపు గోవధ చట్టం అమల్లో ఉంది. ఎన్ని గోవులు దిగుతున్నాయి తెలుసా ప్రతి సంవత్సరం? పట్టించుకున్నారా? పట్టించుకోరు. ఇది ఒక్కడే చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉంది, అది అమలు జరుగుతుంది. బక్రీద్ ఉంది, రేపు బక్రీద్ ఉంది, రేపు బక్రీద్ ఉంది. కమిటీ వేసారా? ఆ పని చూడండి, అవన్నీ చేతగా. ఇది ఒక్కడే మీరా? ఏం చేస్తున్నారు? సార్ అవన్నీ కూడా తీసుకెళ్ళిపోవాలి. నీడ పడుతున్నామా పక్కరండి దయచేసి. ఆ తర్వాత ఏం లేదు, చెక్ చేస్తాము. మేము చెప్పుకుంటాం, మీకేదో డౌట్ ఉంటే మీరు చూసుకోండి. రిప్రజెంటేషన్ కన్ఫ్యూజన్ వచ్చిందంటే రికార్డు ఇవ్వండి అడుగుతున్నాం. రికార్డ్ అయినా ఎలక్షన్ తర్వాత కూర్చున్నామండి. 5వ తారీఖు అయిపోద్ది. 5, 6 రోజులండి. 7వ తారీఖు కూర్చుందాం. 7వ తారీఖు కూర్చుందాం. అప్పటి వరకు గుడి వాళ్ళు పని చేయరు. తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడే తీసుకెళ్ళిపోవాలి. పడేసి ఉంటే మేము పక్కన పెట్టేస్తాం. మీ సామాన్లు పెట్టుకోండి, పరిష్కారం అసలు అవసరమేం లేదు. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ సార్, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది, రాంగ్ ఇన్ఫర్మేషన్. అసలు ఆలోచనే లేదు సార్. నా మాట ఏంటంటే మీ ఏదన్నా స్వామీజీ గారు రూల్స్ కి అనుకూలంగా వెళ్ళే మనిషే కానీ వ్యతిరేకంగా ఉండే మనిషి కాదు ఆయన. మీ ఎవరో ఆలోచన లేదు, మేము మీకు పాజిటివ్ ఉండే వాళ్ళని. ఎక్కడో చిన్న పొరపాటు, సరేనా? ఇది అనవసరమైన వాతావరణం. పాపం మీ ఎంప్లాయీస్ ఎప్పటి నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నారు.
ఇబ్బంది పట్టాలా రోజు ఎప్పుడు పని చేయరు వెళ్ళిపోతారు. అవన్నీ కూడా ముందు అవి తీసుకెళ్ళిపోతాయి. అవన్నీ తీసుకెళ్ళిపోవాలని చెప్పండి రంగా గారు. చెప్పే ఉండమ్మా వ్యాన్ రావాల్సిందే, ఎక్కించినాక మనం వెళ్తాం ఇక్కడ నుంచి తీసేమని. ముందు లారీ రమ్మని చెప్పు మళ్ళా.